వేసవి కాలం వచ్చిందంటే కారం కారంగా నూనెలో ఉటబుటలాడుతూ ఊరించే ఆవకాయ పచ్చడి కోసం ఎదురు చూస్తున్నారా? దానికంటే ముందే హాయ్ అండి, నమస్తే, అందరూ బాగున్నారు కదూ? మీ సుస్వరవాణిలో బాగుందండి. ఎండాకాలం అంటేనే చాలా ఇళ్లల్లో హడావిడి. ఇంకొన్ని రోజులైతే పరీక్షలు అయిపోయి పిల్లలకు సెలవులు హడావిడి. పిల్లలు అన్నం తినమంటూ అది వద్దు ఇది వద్దు అంటూ మారం చేస్తారు. ఇప్పుడు నేను చూపించే పచ్చడి చేసి పెట్టుకున్నారనుకోండి, పిల్లలే కాదు పెద్దలు ఇష్టంగా తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇలా ఎందుకంటున్నానంటే ఈ రెసిపీ అంత రుచికరంగా ఉంటుంది మరి. అలాగే ఈ పచ్చడిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా పంటి కింద రకరకాల రుచులు తగులుతూ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, కలగూరతో చక్కటి రుచితో ఉండే అక్క చేసిన పోషకాల పచ్చడి చూసేద్దాం రండి. మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి పెట్టడానికి కావాల్సినవి క్యాబేజీ, నిమ్మపండు, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, ములక్కాయలు. ఇంకా కావాలంటే మనం కాకరకాయ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవే అందుబాటులో ఉన్నామని వీటితోనే చేస్తున్నాం. ఎలా చేయాలో చూద్దాం. కాలీఫ్లవర్ని ఉప్పేసి కొద్ది పసుపు వేసి వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ శుభ్రం చేసుకున్నాక కడిగేసి కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలు చేసుకున్నాక మిగతా చూద్దాం. ముందుగా క్యాబేజీని శుభ్రం చేసి ఆరబెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత కాలీఫ్లవర్ని పెద్ద పెద్ద ముక్కలుగా విడగొట్టుకుని దానిలో కొంచెం పసుపు నీళ్లు వేసుకుని లైట్గా ఉడకబెట్టుకుని ఆ తర్వాత ఇలా మనకు నచ్చినట్టు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా రసమున్న ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకుని 10 ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టండి. ఆపై 2 ములక్కాడల్ని తీసుకుని దానిపై ఉన్న పీచుని మరీ ఎక్కువగా తీసేయకుండా ముక్కలు చేసుకోవాలి. తర్వాత క్యారెట్ని కూడా పైన పీల్ తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు బాండి పెట్టి ముందు ములక్కాయలు వేగించుకోవాలన్నమాట. దానికోసం కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ములక్కాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ములక్కాయ తినడం వల్ల థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది, జుట్టు పెరుగుతుంది, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ములక్కాడల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు. ఇది కాస్త మగ్గిపోయిన తర్వాత ఇందులో బీన్స్ వేసుకోవాలి. బీన్స్ క్లిప్పు మిస్ అయ్యింది. ఇవి కూడా మగ్గేలాగా వేపించుకోవాలి. మళ్ళీ నూనె ఏమి వేయకూడదు, దానికేసి నూనె. ములక్కాయలు బీన్స్ మాత్రమే నూనెలో వేసుకోవాలి. మిగతాన్ని శుభ్రంగా ఎండలో పెట్టేసుకోవాలి 1 గంట సేపు. వాటికి వేపాల్సిన అవసరం ఉండదు. వేగిపోయి ప్లేట్లో తీసేసుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. ఇది వేరేగా వేసిన నూనె కాదు, ఇందా ములక్కాయలు వేపించుకున్న నూనె ఇప్పుడు వాడుకుంటాం అన్నమాట. చింతపండు గుజ్జు తీసి పెట్టుకుని నూనెలో ఇలా వేసుకుని ఉడికించుకోవాలి. ఇది ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఆ నీళ్ళన్నీ అయిపోయి చివరికి గుజ్జు మాత్రమే నూనెతో తేలేలా ఉండాలి. అంతవరకు దీన్ని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇలా కొత్తామని ఉడుకుతూ ఉండాలి. ఆ నీళ్ళు మనకి బబుల్స్లా పైకి వస్తూ ఉంటాయి. అందులో నీళ్ళన్నీ అయిపోయేదాకా ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ బబుల్స్ ఆగిపోయినప్పుడు అది బాగా ఉడికిపోయినట్టు లెక్క. అప్పుడు దించేసుకోవాలి. కూరగాయలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు వీటికి పులుపు, కారం, ఉప్పు మరికొన్ని వాటిని కలుపుకొని పచ్చడిగా మార్చుకోవాలి కదా. దానికోసం ఇదిగో ఉప్పు, కారం, చింతపండు నూనెలో ఉడకేసుకున్న చింతపండు గుజ్జు, నూనె, వెల్లుల్లి రేఖలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసుకున్న పౌడర్, పసుపు. అంతే అండి. ఇగో క్యారెట్, కాలీఫ్లవరు, నిమ్మ ముక్కలు, క్యాబేజీ, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఎండబెట్టి సిద్ధం చేసుకున్నాం కదా. ఇందులో ఇప్పుడు ములక్కాడ ముక్కలు, నూనెలో వేపించిన ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. తర్వాత బీన్స్, ఇప్పుడు
ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. స్పూన్నర వేసుకోండి చాలు. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. సరిపడినంత మీ టేస్ట్కి, మీరు ఎక్కువ కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది సరిపడినంత కారం వేసుకోవాలి. ముక్కలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కారం. ఒక 100 గ్రాముల కారం వరకు పడుతుంది మాకైతే. మీ రుచికి సరిపడినంత ఉప్పు. ఒకవేళ సరిపోదు అనిపిస్తే తర్వాత అయినా మనం కలుపుకోవచ్చు మూడో రోజున. తర్వాత నూనెలో ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. దీన్ని ఒకదాని తర్వాత ఒకటి లేస్తా వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక 75 గ్రాములు చింతపండు గుజ్జు వేసుకున్నాం మేము. మీకేమైనా పులుపు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇదిగో ఇప్పుడు వీటి మీద నూనె లేయర్లా వేసుకోవాలి. ఒక 200 గ్రాముల నూనె పట్టింది మాకైతే. ఇది ఇంకా ఆయిల్గా కావాలంటే ఇంకో 50 గ్రాములు వేసుకోవచ్చు. ఈ పచ్చడిని మనం చేతితోనే కలుపుకోవాలి, అన్ని ముక్కలకి పట్టేలాగా. స్పూన్లు వాడితే మాత్రం కలవదు. పొళ్ళు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేసేలాగా బాగా కలుపుకోవాలి. నేను ఈ పచ్చడిలో వేసిన క్యారెట్, ములక్కాడ, క్యాబేజీ, నిమ్మరసం, క్యాలీఫ్లవర్, వెల్లుల్లి అన్ని రకాలు కూరగాయలపై ఇదివరకే వీడియో చేశాను. వాటిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు చూడండి. ఇది ఇలా మొత్తం కలిసిపోయేలాగా అంతా కలిపేసుకోవాలి. పచ్చళ్ళ ప్రేమికులు ఈ వేసవిలో అతిగా వేడి చేయకుండా ఉండేలా ఇటువంటి పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇది మొత్తం కలిపేసుకున్నాక ఇలా ఒక గ్లాస్ జార్లోనూ కంటైనర్లో వేసుకుని పెట్టుకోవాలి. దీన్ని తడి తగలకుండా బయట పెట్టుకుంటే 3 నెలలు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుంది. ఇది ఇప్పుడు వెంటనే కన్నా మూడో రోజు తింటే నిమ్మ పులుసు అన్నీ ఊరి చాలా బాగుంటుంది పచ్చడి. చూసారుగా, ఎన్నో పోషకాలనిచ్చే, ఆరోగ్యాన్నిచ్చే మిక్స్డ్ వెజిటబుల్స్ పచ్చడి. ఇది అన్నంలోకి, టిఫిన్స్లోకి బాగుంటుంది. ఇందులో వేసినవన్నీ మనకు అందుబాటులో ఉండేవి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే కాదు, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో చేస్తారా? కామెంట్ పెట్టండి, తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరు చూసే అవకాశం కలుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.